హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ చూద్దామండి. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో నచ్చుతుంది. ఇది బ్రెడ్తో చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ఎలా చేయాలో చూసి ట్రై చేయండి. సరేనా ఫ్రెండ్స్? ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకున్నానండి. జల్లించి తీసుకున్న శనగపిండి అండి. ఇందులో కొద్దిగా కారం వేసాను. దాంతోపాటే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా చాట్ మసాలా, కొంచెం గరం మసాలా కూడా వేసి, తర్వాత కొద్దిగా వంట సోడా వేసానండి. కొద్దిగా వాము వేసాను. ఇవన్నీ కూడా ఒకసారి ఈ విధంగా కలపాలి. కలిపిన తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి వాటర్, ఒకేసారి యాడ్ చేయకుండా. ఈ విధంగా మిర్చి బజ్జీకి చేసేటట్టు అంతే జారుగా ఉండేటట్టు కలుపుకోవాలండి. ఇంకొంచెం వాటర్ పడుతుంది. చూడండి, ఈ విధంగా జారుడుగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నానండి. దీన్ని సైడ్స్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనం ఎన్ని పీసెస్ తీసుకుంటే అన్నింటికి కూడా ఇలా సైడ్స్ కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి సైడ్స్ అన్నీ కూడా. ఇప్పుడు కట్ చేసుకున్న 2 పీసెస్ని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక ప్లేట్లో 2 పీసులను పెట్టుకున్న తర్వాత మనం దీని మీద మయోనీస్ స్ప్రెడ్ చేద్దామండి. ఏదైనా తీసుకోవచ్చు, మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా పర్లేదు. తీసుకొని కొద్దిగా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలండి బ్రెడ్ మీద. ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. వేరొక పీస్ మీద కూడా అదే విధంగా స్ప్రెడ్ చేయాలి. చూడండి, వేరొక పీస్ మీద కూడా ఈ విధంగానే స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఈ రెండింటిపైన ఇలా వేసేసుకోవాలండి. ఈ రెండు కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుందామండి. ఈ విధంగా నెమ్మదిగా చూసుకుని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పీసెస్ అన్నీ కూడా మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్లో ఈ బ్రెడ్ ముంచి ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ హాట్గా ఉండాలి. బాగా వేడివేడిగా ఉంటే బ్రెడ్ బజ్జీ క్రిస్పీగా అవుతుందండి. ఈ విధంగా నెమ్మదిగా చూసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అవుతుందండి. వేసేటప్పుడు మాత్రం ఆయిల్ హీట్గానే ఉండాలి. చూడండి, ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, బ్రెడ్ బజ్జీ చాలా ఈజీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, subscribe my channel and support me. Thank you for watching friends.